జై అమరావతి, జై జై అమరావతి. నా పేరు ఆలూరు రమేష్ బాబు అండి. నేను 83 నుంచి తెలుగుదేశం. అయితే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకత అయితే కాదు. కొన్ని అధికారుల అలసత్వం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. అది చంద్రబాబు నాయుడు గారికి వెళ్తుందో వెళ్ళలేదో నాకైతే తెలియదు. కింద స్థాయిలో ఏం జరుగుతుందో పై స్థాయికి తెలియట్లా. ఎగ్జాంపుల్ మీకు ఒకటే చెప్తా నేను. కట్ట మీద రోడ్డు కింద డెవలప్డ్ రోడ్డు చేయకుండా దాదాపు ఆయన 5 సంవత్సరాలు వెలబుచ్చాడు, ఈయన 5 సంవత్సరాలు వెలబుచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ కింద రోడ్డు వేయట్లా, కట్ట కింద రోడ్డు వేయట్లా. సీడ్ యాక్సెస్ రోడ్డు ఎందుకు ఆగిపోయిందో మాకు తెలియదు. కింద రైతులు పోవటానికి ఇబ్బంది పడుతున్నారు. విఐపీలకి మాత్రమే పోలీసు వాళ్ళు ఇస్తున్నారు. సామాన్య రైతులు వెళ్ళటానికి, భార్య బిడ్డల్ని ఏదన్నా ఎమర్జెన్సీ వెళ్ళాలన్నా కూడా వెళ్ళటానికి లేదు. జడ్జీలు వస్తున్నారు, ఎంపీలు వస్తున్నారు అని ఆపేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నాడు, ఎవరిని ఆపొద్దని చెప్తున్నాడు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మా రూల్స్ మాయండి, మాకు పైనుంచి వచ్చే ప్రెషర్ అలా ఉంటుంది, మేము ఎవరిని ఎలా చేసేది లేదని చెప్పి పోలీసు వాళ్ళు నొక్కి ఒక్కడిని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఆ రోడ్డు ఇప్పుడు గత 7 సంవత్సరాల నుంచి రోడ్డు అలానే ఉంది. రోడ్డు ఎందుకు వేయరు? ప్లాట్ల సంగతి అట్టు పెట్టండి. రోడ్డు అసలు జనం తిరగడానికి రోడ్డేది. ఇప్పుడు జనం విపరీతంగా పెరిగిపోతుంది. ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది, ట్రాఫిక్ ఎక్కువైపోయింది. మరి జనం తిరగడానికి రోడ్డు లేకపోతే మీరేం చేస్తారు? సామాన్లు ఎట్టిపోతారు? ఆ ఉండవల్లి ఊళ్ళో ఉంది, గంటల ట్రాఫిక్ ఆగిపోతుంది. ఈ 7 సంవత్సరాల నుంచి మీరు ఏ డెసిషన్ తీసుకున్నారు? ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం డెసిషన్ తీసుకున్నాడు? ఉండవల్లిలో రోడ్డు ఎందుకైనా ఎడల్ప్ చేయరు. ఉండవల్లి ఊళ్ళో రోడ్డు ఎందుకు ఎడల్ప్ చేయరు? పెనమాక దరిదాకా ఒకళ్ళ దాకా రోడ్డు ఎడల్ప్ చేసి ఆపేశారు. ఉండవల్లి ఊళ్ళో ఎందుకు ఆపేశారు? వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయమా? అది కాదు, సమన్యాయం కావాలి. మా ప్లాట్లు కూడా ఎప్పుడు పూర్తి చేస్తాడో చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి.